అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు అరవింద్. ప్రతి జనసేన కార్యకర్త తప్పనిసరిగా వీడియో పూర్తి వరకు చూడండి. జనసేన క్రియాశీలక సభ్యత్వం అంటే ఏంటి, అసలు ఎక్కడ నమోదు చేసుకోవాలి, చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంది. సాధ్యమైనంత వరకు పూర్తి వివరాలు అందిస్తాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 4 రాష్ట్రాలలో కూడా ఫిబ్రవరి 26న క్రియాశీలక సభ్యత్వం ఉద్యమి ప్రారంభమైంది. అధికారికంగా ఇంకా లాస్ట్ డేట్ అనేది చెప్పబడలేదు. నమోదు విధానం వచ్చేసి జనసేనకు సంబంధించిన వెబ్సైట్ లేదా మండలాల సాధకును మాత్రమే సంప్రదించి క్రియాశీలక ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. అసలు ఈ ఉద్యమి అంటే ఏంటి? పార్టీ భావజాలాల్ని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాల కోసం పనిచేసే వారిని ఉద్యమి అంటారు. ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే, దేశంలో ఏ పార్టీ నాయకుడు చేయలేని పని మన నాయకుడైన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆలోచనలతో కార్యకర్తలను కేవలం పార్టీ కోసమే కాకుండా వ్యక్తిగతంగా జనసేన పార్టీ కార్యకర్తకు ప్రమాదవశాతం వైకల్యం గాని ఇలా ఏమైనా జరిగితే 1 year పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు. ఇన్సూరెన్స్ వివరాలు: ప్రమాద బీమా, ప్రమాదవశాతం మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. పూర్తి వైకల్యం కలిగితే 5 లక్షలు, పాక్షిక వైకల్యం కలిగితే 2.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య సాయం: ప్రమాదం జరిగిన తక్షణమే 50,000 వరకు చికిత్సకు అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జనసేన సభ్యత్వం తీసుకొని బీమా ద్వారా భరోసా పొందిన కుటుంబాల వీర మహిళలు, సైనికుల వివరాలు తెలుసుకుందాం. ప్రమాదవశాతం మరణించిన వారి సంఖ్య 953. అందించిన బీమా మొత్తం 47,56,00,000 రూపాయలు. గాయపడిన వారి సంఖ్య 527. బీమా మొత్తం 19,61,00,000 రూపాయలు. ప్రమాదవశాతం వైకల్యానికి గురైన వారి సంఖ్య 7. అందించిన బీమా మొత్తం 20 లక్షలు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా కార్యకర్త కోసం వ్యక్తిగతంగా ఆలోచించింది లేదు. కేవలం పార్టీ జెండానే మొయ్యకుండా తమ కుటుంబాల కోసం కూడా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా మీరు క్రియాశీలక ఉద్యమి సభ్యత్వం తీసుకొని విజయవంతం చేయాలి. అయితే మీరు వెంటనే మీ మండలాల్లో ఉన్న సాధకును సంప్రదించి క్రియాశీలక సభ్యత్వంని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న కొన్ని నెలల తర్వాత ఐడి కార్డు, ఉదాహరణకు ఐడి కార్డు ఈ విధంగా ఉంటుంది. జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ అని వచ్చేసి తర్వాత మన పేరు, ఐడి నెంబరు, మనం ఏ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళము, ఇంకా కొన్ని మూల సిద్ధాంతాలు కూడా వస్తాయి. QR కోడ్ కూడా వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు నేను బాల్కొండ నియోజకవర్గం కమ్మరిపల్లి మండల్ సాధక్, నాతో పాటు మరికొన్ని మండలాలకు సంబంధించిన సాధకులు కూడా ఉన్నారు. వారిని సంప్రదించి తీసుకుంటే మీకు జనసేన పార్టీ నుంచి ఐడి కార్డ్ ప్లస్ కొన్ని కిట్స్ వస్తాయి. అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. జై హింద్, జై భారత్.